హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఓ వాటర్ సొల్యూషన్స్. చాలామంది పొద్దున్నే వాటర్ తాగడం మంచిది అండ్ ఆల్సో లంచ్కి 30 minutes ముందు వాటర్ తాగడం మంచిది అని మాత్రమే చెప్తుంటారు. కానీ మనం పడుకునే ముందు వాటర్ తాగడం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. అవేంటో ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఫస్ట్ హెల్త్ బెనిఫిట్ వచ్చేసి బాడీ రిమైన్స్ హైడ్రేటెడ్. పడుకునే ముందు వాటర్ తాగడం వల్ల నైట్లో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అలాగే మార్నింగ్ ఫ్రెష్గా లేవడానికి కూడా హెల్ప్ చేస్తుంది. సెకండ్ వచ్చేసి మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది. డైలీ నైట్ పడుకునే ముందు వాటర్ తాగడం వల్ల డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఆల్సో బాడీ ఫ్యాట్ రెడ్యూస్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. సో దీనివల్ల మనకి మెటబాలిజం కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. థర్డ్ వచ్చేసి బాడీ డీటాక్సిఫికేషన్ స్పీడ్ అవుతుంది. మనం ఈ వాటర్ తాగడం వల్ల నైట్లో కిడ్నీస్ వర్క్ చేస్తాయి కాబట్టి సో వేస్ట్ అంతా రిమూవ్ అయిపోయి మార్నింగ్లో ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది అనమాట. అండ్ ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి బాడీ టెంపరేచర్ని కంట్రోల్లో ఉంచుతుంది. నైట్ వాటర్ తాగడం వల్ల మన బాడీ టెంపరేచర్ నార్మల్ కండిషన్లో మెయింటైన్ చేస్తుంది. సమ్మర్ సీజన్లో బాడీ ఎక్కువగా హీట్ అవుతుంది కాబట్టి మనం ఇట్లా నైట్ వాటర్ తాగడం వల్ల బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉంటుంది. మనం పడుకునే పీరియడ్ ఏదైతే ఉందో 7 to 8 hours, ఆ పడుకునే టైంలో కూడా బాడీలో ఉన్న ఆర్గన్స్ ఇంటర్నల్గా వర్క్ చేస్తూ ఉంటాయి. సో మనం ప్రాపర్గా హైడ్రేషన్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట నైట్లో. అండ్ ఈ నైట్ టైంలో వాటర్ తీసుకోవడం ఓవర్గా కూడా తీసుకోవద్దండి. ఓవర్గా తీసుకుంటే మనకు ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మీరు డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు సడన్ గా వాష్రూమ్ కి వెళ్ళడం వల్ల స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్లీప్ సైకిల్స్ లో డీప్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్నే మనం REM స్లీప్ అని కూడా అంటాం, అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్లీప్. ఈ REM స్లీప్ డిస్టర్బ్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మనకి బ్రెయిన్ ఫంక్షనాలిటీలో ఎఫెక్ట్ పడుతుందండి. సో మనం మాక్సిమం డీప్ స్లీప్ లో ఉన్నప్పుడు మన బాడీని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. సో మనం ఇలా ఓవర్ గా వాటర్ డ్రింక్ చేసినప్పుడు మనకు ఫ్రీక్వెంట్ యూరినేషన్ వల్ల ఈ డీప్ స్లీప్ స్టేట్ నుంచి డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అది మనకి నెక్స్ట్ డే ఎఫెక్ట్ పడవచ్చు. సో మనం నైట్ వాటర్ డ్రింక్ చేయడం ఇంపార్టెంటే, బట్ ఓవర్ గా డ్రింక్ చేయకూడదు. సో వాట్ ఈస్ ద రైట్ వే టు డ్రింక్ వాటర్ అట్ నైట్? సో మనం ఇమీడియట్ గా వాటర్ తాగానే పడుకోకుండా మనం ఎప్పుడైతే పడుకోవాలనుకుంటామో దానికి ఒక 1 hour ముందు వాటర్ తాగడం బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఆల్సో ఈ వాటర్ కూడా నార్మల్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ తాగడం బెటర్. పడుకునే ముందు ఫ్రిడ్జ్ వాటర్ మాత్రం అస్సలు తాగొద్దండి. కోల్డ్ వాటర్ వల్ల మనకి డైజెషన్ ప్రాసెస్ స్లో అవుతుంది అనమాట. సో ఇలా మనం డేలో ప్రాపర్ గా ఏ టైంలో వాటర్ తాగాలో ఆ టైంలో వాటర్ తాగితే చాలా వరకు హెల్త్ ఇష్యూస్ అయితే సాల్వ్ చేసుకోవచ్చు అండి. అండ్ ఈ టాపిక్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్ఓ ట్రేడర్స్.